ఎందుకంటే ఎంతో మందికి లేనటువంటి ఈ ధన్యత, ఈ భాగ్యం, ఈ అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మొదటగా ప్రభువుని స్తుతించి గణపరచడం బదులమై ఉన్నాం. 2026 సంవత్సరంలో ప్రభు మనం అడుగుతున్న ఒక మాట ఏంటంటే, ఆ రోజు ప్రభు నన్ను ప్రేమిస్తున్నామని ఎవరిని అడిగాడు? ఇవాళ మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమనంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు మనల్ని ప్రేమించడం కాదు, కానీ ప్రభు మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ప్రభువుని ప్రేమిస్తే మనలో ఏముండాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఈరోజు ప్రభు ప్రతి దానికి, మీరు బైబిల్ అన్నం చదవండి, ప్రతి దానికి ఒకదానికి ఒకటి లింగం ఉపయోగిస్తారు. ప్రభు నేను మీకు ఏదైనా చెయ్యాలంటే మీరు నా మాట వినాలంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో, అంటే మనం ఆయన మాట వింటే ప్రభు ఏదైనా మనకి ఇస్తానన్నాడా, ఇవ్వనన్నాడా? ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ప్రభు దగ్గర మనం పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఇప్పుడు దేవుని ఎరిగిన మనం, ఇవాళ నాకు ప్రశ్న వచ్చింది, నా దగ్గర ఒక ప్రశ్న వచ్చింది. దేవుని దగ్గర ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందేనా? తప్పదు. మరి ఎందుకు అని అంటే, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటి? ఆ అధికారి మాట ఖచ్చితంగా లోపడాలి, తప్పదు. ఎందుకంటే ఆయన అధికారం కింద ఉన్నాడు కదా, ఆయన అధికారం కింద ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినాల్సింది. ఆయన చెప్పింది చేయాలి, కానీ నేను చెప్పింది నువ్వు చేయండి అంటాడు ఆయన, నేను తీసి పక్కన పెట్టాడు. అవునా? అంటే ఇప్పుడు మనం ఎవరి కింద ఉన్నాం? దేవుని ఆధీనములో, దేవుని స్వాధీనములో మనం ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఏదైనా పొందుకోవాలి అని అంటే, మన జీవితంలో ఆయన కార్యాలు చూడాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఇప్పుడు దేవుని మాట మనం వినాలంటే మొదటిగా ఏమంటున్నాడు ఆయన? నా ఆజ్ఞలు మీరు గైకొనాలి అని అంటున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ పోతే, 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకి తెలుసు. కండపాఠంగా చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండొచ్చు బహుశా కదా. ఆయన ఆజ్ఞలన్నీ మనకు తెలుసు. అయితే అదే ఆజ్ఞల్ని కొత్త నిబంధనలోకి వచ్చేలోకి కూడా 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ఆయన సేవించమన్నాడు. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా రాయబడిన సందర్భం ఉంది. అక్కడ ప్రేమించమంటాడు, ఆరాధించమంటాడు. ఇక్కడ అందరితోని కదా, మనసుతో కూడా దేవుని ఆరాధించమని ప్రభు చెబుతూ ఉంటాడు. సో మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, 2 సేవించాలి, ఆయన్ను ఆరాధించాలనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అని అంటున్నాడు. ఇప్పుడు మనం ప్రేమించడాన్ని బట్టి ఏం కలిగింది? ఆయన ఆజ్ఞలు మనం వినడాన్ని బట్టి మనకి ఏం మేలు కలిగిందో చూడండి. ఏమంటున్నాడు? మీరు నా ఆజ్ఞలో గైకొనిన యెడల నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపపు ఆత్మను మీకు. ఇప్పుడు నువ్వు దేవుని మాట విన్నావనుకో, దేవుని ఆజ్ఞలకు లోబడావనుకో, నీకు సహకారిగా ఎవరు పంపిస్తానంటున్నాడు చెప్పండి? ఆదరణకర్తకు సత్యస్వరూపపు ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడేంటి? ఆయన వస్తాడు అనుకుందాం మనం. ఆయన వస్తే ఏం చేస్తాడు? ఆయన అంటే మనల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన కొత్త విషయాలే బోధించుడు. మరి ఏం బోధిస్తాడంటాడు? 25వ వచనం నుంచి రండి. నేను నీ యొద్ద ఉండగానే నేను ఈ మాటలు మీతో చెబుతుంది, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడంట. ఒక్క దేవుని స్తోత్రం చెప్పండి. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడంట?
చెప్పండి, ఏం చేస్తాడంట? ఏ ఏ విషయాలైతే చెప్పాడో దేవాది దేవుడు వాటిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు చెప్పండి జ్ఞాపకం చేసేది? చెప్పండి, ఎందుకు జ్ఞాపకం చేస్తారు? ఎందుకు జ్ఞాపకం చేస్తారు? మనం మర్చిపోయాం. ఒకటి మర్చిపోయాం కాబట్టి మనం ఏం చేయట్లేదు. మనకు గుర్తుంటే చేస్తాం, గుర్తులేదు. ఏదైనా ఒక సందర్భంలో గబక్కనే నాకు మతిమరుపు ఎక్కువలేండి. నేను చెప్తాను, ప్రతిసారి కూడా మతిమరుపు కూడా మంచిది. ఎందుకు చెప్పమంటారా? దేవుడే మతిమరుపును పెట్టాడు. చాలా విషయాలు, ఎన్నో విషయాలు వింటారు కానీ అవన్నీ మర్చిపోతారు. అవసరమైన ప్రభు జ్ఞాపకం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనకు మంచిదే. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాలు కూడా గుర్తు చేసుకుని బాధపడే కన్నా మర్చిపోయామనుకో దానివల్ల బాధ అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అవసరమైన ప్రభు జ్ఞాపకం ఇస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం చెబుతారంటే, ఆదరణకర్త మనకి ఏం చేస్తారంటే, మనకి దేవుడు ఏ ఏ విషయాలైతే బోధించాడో ఆ విషయాలను మనకి అంత జ్ఞాపకం చేస్తాడు. ఇంకా ఏం చేస్తారా ఆదరణకర్త? రండి 16వ అధ్యాయంలోకి వస్తే ఆయన ఏమంటాడు? 16వ అధ్యాయం సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారంటే ఆదరణకర్త వచ్చి చెప్పండి, మన అవిధేయతలను మనకి జ్ఞాపకం చేస్తాడు. మనల్ని మనం సరి చేస్తాడు. నీవు ఉన్నటువంటి నీలో ఉన్న అవిధేయతకి. నీతుల గురించి మనల్ని ఒప్పింపజేస్తాడంట. తీర్పుల గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తాడు. మీకు ఆన్లైన్ ప్రేయర్లో ఒక మంచి వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని సేవకు. ఒకడంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఏ కదంటే నా రాజ్యానికి ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ నీటి మూలంగా జన్మించిన వాళ్ళే. ఆత్మ మూలంగా జన్మించారా? ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మనం దేవుని దగ్గర వేడుకోవాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా ఉంటుంది ప్రభు. ఆ తండ్రికి మన పక్షాన వేడుకుంటాడంట. తన కుమారుని పక్షాన వేడుకుంటే ఆ తండ్రి కుమారుని, ఆ ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రిని వేడుకుంటే ఆ తండ్రి మన కొరకు ఆదరణకర్తను పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త మనల్ని మన జీవితానికి జ్ఞాపకం చేస్తాడు, మనల్ని సరి చేస్తాడు, మనల్ని చక్కగా నడిపిస్తాడు, ఆయన పోలికలోనికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఆదరణకర్తని దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పండి అందరూ, ఏం చేయాలి? ఏం చేయాలి? ఆదరణకర్త మన దగ్గరికి రావాలంటే మనం ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం మనం అందరి జీవితంలో ఇది చాలా అవసరమైన విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమించే వారు చేసేటువంటి పని ఆయన ఆజ్ఞలను లోబడటం. మరి ఇందాక చెప్పినటువంటి విషయాలే మీకు పరిశుద్ధ లేఖన గ్రంథంలో మత్తయి సువార్తలోను లూకా సువార్తలో కూడా అదే విషయాన్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేసి క్రోడీకరించి రాసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇందాక అన్నాం కదా, ఆయన ఆజ్ఞలు ఏంటని. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ఆజ్ఞలు అక్కడ రాశాడు. ఈ ధర్మశాస్త్రం అంతా అక్కడే ఉంది. మరి మీకు చదివి మీకు వినిపిస్తాను. అందుకైనా మీరు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇదే ముఖ్యమైనది. మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండును ధర్మశాస్త్రముకు చెప్పండి, ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధారములై ఉన్నాయి.
అంటే ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మనకు మరలా మోషే కాండాలోనికి రావాలి, పంచకాండాలోనికి, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇవన్నీ కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో వచ్చినటువంటి దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ మనం ఉండవలసిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటి అని మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని బట్టి రోమా పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులని. ఇప్పుడు వినటం మంచిదే, తప్పేం కాదు, అందరూ వింటున్నారు, వినాలి. వినటం వల్ల మనకేం కలిగిందంట? విశ్వాసం కలిగింది. అయితే దాని వాక్యం ఏమంటుందనంటే వినట కాదంట, దాన్ని అనుసరించి నడవాలి. మీరు ఇందాక చదివినటువంటి యోహాను సువార్తలో కూడా ఆయన మాట అన్నాడు, లోకము నన్ను ఎరగదు కనుక లోకానికి మీరు నన్ను ఏం చేయమన్నాడు? తెలియపరచమన్నాడు. అదేనా యోహాను సువార్తలో ఉన్నమాట? మరలా చదవండి మీరు, రండి 14వ అధ్యాయంలోనికి రండి ప్రియమైన వాళ్ళరా. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, ఆయన పొందదు కనుక మీరు ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండను. మీతో ఉంటాడంటే, మీలో ఉంటాడంటే మనతో కలిసి ఏం చేస్తాడంట? ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్పమంటారా? కరోనాలో ఎలా మనుషులకు కలిసి ఉందో మనతో పాటు ఉండి మనతో కలిసి సహజీవనం చేసామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో ఉండి మనతో పాటు ఉండి మనం ఆయనతో కలిసి ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో ఏది చేయకూడదు. మనకి దేవాది దేవుడు ఆ ఆదరణకర్త పంపించినటువంటి ఆయన మాటకు మనం లోబడతాం ఎప్పుడు? ఆయన ఆజ్ఞలకు. అంతేకాదు మరొక సందర్భంలో కూడా లోకం నన్ను ఎరగదు కనుక మీరు లోకాన్ని నా గురించి చెప్పమంటాడు. ఎలా చెప్పాలి చెప్పండి? లోకానికి దేవుడికి ఎలా చెబుతాం? దేవుడు అంటే లోకానికి తెలియదు, మనం తెలుసుకున్నాం. మనం లోకానికి ఎలా చెప్తాం చెప్పండి? ఎలా చెప్తాం? వాక్యం చెబుతామా? ఎందరో మతం బయలుదేరి మతం అంటే చూద్దరా అంటారు. మరి ఎలా జీవించాలి? ఎలా చెప్పాలి? అలాగే మనం మన జీవితాల్లో మన మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్య మనతో ఉన్నటువంటి వారితో మనం ఆ సహవాస బాంధవ్యాన్ని లోకానికి మనతో పాటు ఉన్నటువంటి వారికి వ్యక్తపరచాలి. ఇది క్రియల ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద పుస్తకం ఇదేగా ప్రభు చెప్పేది. ఏమంటే మీ సక్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మయపరచబడ్డారంట. ఎవరు? మనుషులు. దేవుడిని ఎరగలవారు నిన్ను బట్టి దేవుడికి మహిమ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే నీ క్రియలు ఎవరి మధ్య? దేవుడిని ఎరగని ప్రజల మధ్య, దేవుడిని ఎరిగిన వారి మధ్య నీ ప్రేమను చూపించగలగాలి. కాబట్టి దేవుడిని ప్రేమించడాన్ని బట్టి కలిగేటువంటి మన మేలు ఏంటంటే మన జీవితంలో ఎలా ఉండాలో అనేటువంటి దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఈ ఆదరణకర్త మన కొరకు ఆయన పంపించబడ్డాడు. ఆయన మనలోనికి రావాలంటే, మనతో పాటు ఉండాలంటే, మనతో సహజీవనం చేయాలంటే, ఇప్పుడు నీవు ఆయనతో ఆయన నీతో పాటు ఉండాలంటే ప్రియమైన వాళ్ళ మనం ఆయన మాట వినాలి. మరొక మాట కూడా అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ మనం ఆయనకి వేరుగా ఉండి ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని బట్టి మన విషయాన్ని ఆలోచించాలి. ముందుకు వెళ్దాం, సమయం అయిపోతుంది కనుక ముందుకు వెళ్దాం. రెండవదిగా మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో దేవుని కోరుకోవడం, లేకపోతే దేవుడిని సేవించడం, దేవుడిని కోరుకోవడం, దేవునికి ఇష్టానుసారంగా జీవించడం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనికి రండి. బైబిల్ ఉన్న వాళ్ళు చదవగలిగిన వాళ్ళు అందరూ కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. ప్రియమైన వాళ్ళరా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కొంచెం మాట్లాడవలను. సూచనలుగా వాటిని చేతికి కట్టుకోవాలి. అవి నీ అంటే కట్టుకోవడం అంటే ఏంటి? అసలు బాసికలకి కట్టుకోమంటాడు, చేతికి కట్టుకోమంటాడు, ఏమండి ఎక్కడ కట్టుకోమంటాడు, ఇంటి ద్వారబంధాల మీద కట్టుకోమంటాడు. ఎందుకు కట్టుకోవాలి? అసలు కట్టుకోవడం అంటే ఏంటి చెప్పడం వేణు వాళ్ళ ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు పదార్థికులంట, వాళ్ళు బాసికలుగా కట్టేవాళ్ళు. హిందూస్ విగ్రహారాధన వివాహాల్లో మీరు చూసారా? వాళ్ళు ఏం చేస్తారు? బాసికలు కట్టుకుంటూ ఉంటారు. పెళ్లికి గుర్తుగా వాళ్ళు అట్లా కట్టుకుని ఆ వివాహానికి దాని పొసు మీద రాస్తారు, లోపల పెడతారు పెట్టి అట్లా కట్టి రాసుకుంటూ ఉంటారు. ఏం దాని గుర్తు ఏంటంటే మనకి వివాహం అవుతుంది కదా. ఇప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి? మనం ఎందుకు కట్టుకోమంటున్నాడు అంటే, మనం దాన్ని చూస్తూ ఉంటే దేవునికి అయిష్టమైనది మనం చెయ్యకూడదు అని అర్థమవుతుందా? కట్టుకోవడం అంటే చేతులు కట్టుకోవడం, ఒంటికి లేదా నడుము ఇవి కట్టుకోవడం అంటే వాక్యాన్ని చూస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, నీ హృదయంలో వాక్యం ఉంచుకొని వెళ్తున్నాం అనుకోండి, ఇదిగో నీ చూపు పక్కగా వెళ్తుంది అనుకో, నీ హృదయంలో నీ వాక్యం ఉందనుకో, నీ చూపు సరిగా ఎటు ఉండాలంట, ఎటుగా ఉండాలి? నీ చూపు నింపుకోలేదు అనుకో, ప్రతి చెత్త వచ్చి ఆ ఖాళీలో చేరుతుంది. అవునా? ఖాళీ ఉంటే ఖచ్చితంగా చేరుతుంది. లోకాసువార్తలో యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెబుతూ ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ, ఆ ఇంటి అంట వెళ్ళినప్పుడు అనేకమైన దురాత్మలు ఉన్నాయి. అయితే దేవుని మహాప్రభు వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత అది ఖాళీగా ఉండి అమర్చబడి ఉండడం చూసి అనేకమైన చెడ్డమైన 7 దయ్యములు ఆ ఇంటిలోనికి వచ్చి మొదటి స్థితి కంటే కనపడి స్థితి బహు దారుణంగా తయారైపోయింది. కారణం ఏంటంటారు చెప్పండి? ఖాళీ అంటే మనలో సమృద్ధిగా నింపుకోలేకపోతున్నాం. నింపుకుంటున్నాను, నింపుకోవటం లేదని అంటున్నా. ఆ ఖాళీ ఉన్నది దేవునికి సంపూర్ణంగా సమయాన్ని ఇస్తున్నాం, సమయాన్ని కానీ సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాం. నేను పదే జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, భక్తి అనేటువంటిది మధ్యతో కూడింది కాదు బాబు, వ్యక్తిగతమైనది. నీకు దేవునికి మధ్య వ్యక్తిగత సంబంధం అనేది ఎంత ఉన్నది. ప్రజలందరూ వస్తున్నప్పుడు నువ్వు కూడా వస్తున్నావు, మంచిదే. ప్రజలతో పాటు నువ్వు కూడా ఆరాధన చేస్తున్నావు, తప్పేం కాదు. అది ఆరాధించాలి, అది క్రమానికి మనం అనుసరించాలి. మరి నీకు దేవునికి వ్యక్తిగత సంబంధం ఏముంది? ఉందా దేవుడితో వ్యక్తిగత సంబంధం? ప్రార్థనకు వచ్చినప్పుడే బైబిల్ తీయటం, ఇంటికి కూడా తీసేది ఏమైనా ఉందా? ప్రార్థనకు వచ్చినప్పుడే వాక్యం చదవడం, ఇంటికాడ చదివేది ఏమైనా ఉన్నదా? ఇలా మనం చూసుకుంటూ ప్రతి దానిని వాక్యం నుండి చూడాలి. ఆయన్ని ప్రేమిస్తే, నిజంగా నన్ను ప్రేమిస్తే ఆయన విడిచిపెడతామో? మనం ఖచ్చితంగా విడిచిపెట్టలేము. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పటికైనా ససేమని మేరే. అందుకే అంటాడు, నన్ను ప్రేమించేవాడు యోహాను పత్రికలు అంటాడు కదా, ఆయన ప్రేమించిన వారు పాపము చేయడు చేయజాలడు అంటాడు. సందర్భంలో నా మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడట పాపము చేయడు చేయజాలడు. ఇప్పుడు నీ హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలి, లేదనుకో ప్రతి చెత్త వస్తుంది. ఖాళీ ఎక్కడ దొరికిద్దా అని. ఇప్పుడు ఖాళీ వల్ల ఏమొచ్చింది చెప్పండి? ఖాళీ వల్ల గ్యాస్ వచ్చింది, అర్థమైందా? గ్యాస్ తెప్పలు తీసుకొచ్చింది, అర్థమైందా? నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా లేకపోతే ఏదో ఒకటి వస్తుంది. నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడబోయి మాట్లాడకూడదు కూడా మాట్లాడే చేస్తావు. నీ ఆత్మీయ జీవితాన్ని నీకు తెలియకుండా నీవే పాడు చేసేసుకుంటావు.
అది నీకు నష్టాన్ని తీసుకుని వస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు. కానీ దేవుని వాక్యంలో నుండి చూద్దాం రండి. ఇక్కడ అంటాడు, అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చూడండి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన మీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా అనుసరించవలెను. మీకు మేలు కలుగునట్లు మీ ఎదుట నుండి మీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టి తిని యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో మీరు ప్రవేశించి దాని ద్వారా స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను అని అంటూ ఉంటాడు. ఇంకా కిందకు వచ్చేలోకి ప్రియమైన వాళ్ళ చదువుకుంటూ వస్తే, ప్రియమైన వాళ్ళరా ఆ వచనం అంతా కూడా చదువుకుంటూ వస్తే అంటాడు, చదవండి 20వ వచనం కానుండి. ఇక మీదట మీరు శాసనములు కట్టడలు విధులు ఏమని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను మనము ఐగుప్తులో ఫరోకు దాసనమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప చాలు, క్షమించండి. ఇక్కడ పైకి రండి ఒకసారి 14వ అధ్యాయం చదవండి ప్రియమైన వాళ్ళరా. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవించకూడదు. మీ మధ్య మీ దేవుడిని యెహోవా రోషము గల దేవుడు కనుక మీ దేవుడిని యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండి నిన్ను. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు, దేనిని ఎక్కువగా సేవించకూడదు. ప్రేమించిన సేవించిన దేవుడు అస్సలు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఇక్కడ ఇతర ప్రజలతో పాటు 1000 మంది వారి ఆలోచన విధానం నీ హృదయంలోనికి నువ్వు తీసుకుని వస్తే వెళ్ళవలసిన కాలాలను వెళ్ళకుండా మధ్యలోనే చెప్పండి ఏమైపోయారంట, రాలిపోయారు. అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. వింటే సరిపోదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అజాగ్రత్తగా విన్నామనుకో, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఆ కట్ట బాగాలేదు అని చెప్పారు, ఏమందని వెళ్ళామనుకో అతని గోతిలో ఎక్కడో చోట పడతావు, నష్టాన్ని పెంచుకుంటావు. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకోవడానికి తూచే తప్పకుండా పాటించడానికి లోపడటానికి నువ్వు ఇష్టపడ్డావే అనుకో, గమ్యాన్ని చేరి నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే విషయాన్ని, ఆయన శాస్త్రాల గురించి దేవుడు మోసేతో ఇశ్రాయేలుతో చెప్పమనే విషయాన్ని, తనతో తన కుమారులతో చెప్పమనే విషయాన్ని, బిడ్డలతో చెప్పమనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన, ఇక్కడ మన అంశం ఏంటంటే ఆయన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో కోరుకోవడం అనంటే మనము ఆయనకు సమస్తంగా సమర్పించుకోవడం. ఇంకా మనమంటూ ఏది లేనే. ఒక మాట చెప్పాలంటే మనం ప్రభుకి ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకోవడం. ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవునికి అయిష్టమైన వాటిని మాట్లాడకుండా, రానివ్వకుండా దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మాట్లాడతామా? ఖచ్చితంగానంటే మాట్లాడాలంటే మాట్లాడకూడదు అని వాక్యం మనకి కనపడుతుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా అనేక మంది అవిధేయులై ఆకుల వల్ల ఏమైపోయారంట, సణిగి అనేక మంది సంహారకుల చేత సంహరించబడ్డారనే విషయం గుర్తు రావాలి. నీలో సణుగులు గొనుగులు వచ్చినప్పుడు, నీలో దేవునికి అయిష్టమైన వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాయి? మనకున్న ప్రతి సందర్భానికి బైబిల్లో వాక్యం ఉంది. ఆ బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కడికి రావాలి అని అంటే నీ హృదయంలోనికి రావాలి. నేను అంటాను ఎక్కువ సందర్భాలు బైబిల్ మనం చదివితే లోకం మనల్ని చదువుతుంది. అందుకే జాగ్రత్తగా ఉంచుకుంటే నువ్వు చివరికి కాను
చేరతావు, ఆయన వైపు మల్లుకుంటావు. కాబట్టి మనము రెండవదిగా ఈ విషయాన్ని గమనించాలి. ముగించుకుందామా, సమయం అయిపోతుంది. మరొక విషయాన్ని మనం చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో రండి. ప్రియమైన వాళ్ళ ఒకటో మాట చదివి సమయం అయిపోతుంది కనుక ముగించేద్దాం. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ఆజ్ఞ పొంది ఉన్నాము. చాలు. ఇక్కడ రెండో మాట అంటే, మూడవది విషయం ఏంటంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ సహోదరుని ప్రేమించాలి. సహోదరుని అని అంటే నీతో పాటు ఉన్న వాళ్ళనే కాదు, నీకు శత్రువులుగా ఉన్నవారిని కూడా చెప్పలేని చేయాలంట, ప్రేమించాలి. యేసు ప్రభు జీవితం అంతా మనకి నేర్పేది, ఆయన బోధలన్నీ మనకి నేర్పేది ఒకటే, ప్రేమే. ఆయన జీవితం ప్రేమే, ఆయన బోధలు కూడా ప్రేమే. మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కారకులైనటువంటి ఆ గాంధీజీ గారు కూడా కొండ మీద ప్రసంగం చదివి ఉప్పు సత్యాగ్రహాన్ని చేసి శాంతియుతంగా మన దేశానికి ప్రియమైన స్వతంత్రం తీసుకురావడం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మనం ఏదైనా కానీ ప్రేమపూర్వకంగానే చేయాలి. ఇక్కడ ఇతరులను ప్రేమించాలి, ద్వేషించడం. ఒకవేళ నీ సహోదరుని ద్వేషిస్తే ఏమంటాడు? అమ్మ ఏమంటాడు? నువ్వు ఎవరు అంట? తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడును, తాను చూస్తున్న సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? కొన్నిసార్లు యేసయ్యంటే నాకు ఎంత ప్రేమో తెలుసు కదా. ఉందా ప్రేమ? ప్రేమ ఉన్న వాళ్ళ సూత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని ప్రేమిస్తున్నాం అన్న వాళ్ళు అందరూ ఉందా మనలో ప్రేమ? ఆలోచించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో మనకిచ్చినటువంటి దేవుని మహాకృపను బట్టి మనం సమాజానికి మేలుకరంగా ఉండాలి. అందుకే ప్రభువుని మనం చూస్తూ వెళ్ళాలి. అందుకే మీరు ఆయన పూర్వకంగా కోరుకోవడం అంటే ఆయన చూస్తూ వచ్చిన సమస్య ఏంటంటే ఆయన చూస్తూ చెప్పాలండి. మనకి అన్నీ పులులు చూసి ఏం చేసిందంట, పురెత్తి చేసిందంట, నక్క వాసన పెట్టుకుంది. ఇప్పుడు ఆళ్ళేళ్ళని చూసి మనం లేనిపోయిన తెప్పలని తెచ్చుకుంటవే. నువ్వు చూడాల్సిన ఎవరే? దేవుని చూడాలి. ప్రభు పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను గమాలియేలు పాదాల కింద ప్రావీణ్యత కలిగిన వాడిని, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడిని, నాకు తెలియదంటే ఏమీ లేదన్నాడు మొదట్లో. తర్వాత ఏమన్నాడు? నేను పాపంలో ఏమి చేశాడండి ఆయన? ఎన్ని ఆపదలు వచ్చినాయో ఆయనకి, ఎన్నో అపాయము కలిగినను ఆయనను ఉపాయము లేవు. వాడ పలిగిపోయిన సందర్భాలు ఉన్నాయంట, రాళ్ళతో కొట్టబడిన సందర్భాలు, కపట సహోదరుల వల్ల ఆపదలు ఎన్నో వచ్చినాయి అంట ఉంటాడు. ఎన్ని ఆపదలు వచ్చినాయి, అయినా నేను దేవుని విడవలేదు, నేను క్రీస్తును పోలి. నిజంగా ఆ మాట చెప్పడం కొరకు అంత సాహసోపేతమైనటువంటి అంత తేలిక కాదండి. నన్ను పోలి నడుచుకోమని చెప్పడం సాధ్యమయ్యే పనేనా? చెప్పాలంటే ఆయన ఎంతగా జీవించి ఉంటాడు కదా. ఆయనకి సమృద్ధి ఉన్నది. ఆయన పెంటతో సమానంగా విడిచిపెట్టాడు. నిజంగా అద్భుతం. దేవుని కొరకు శిరస్సు వహించి దేవుని మాటలో పడి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభు మాటలు వెంటనే నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే దయచేసి 26 సంవత్సరాలైనా ప్రేమించడం నేర్చుకోండి. నీవు క్షమించాలి, ప్రేమించాలి. నేను ఒక మాట అంటాను, యేసయ్య కన్నా ఎక్కువ శ్రమలు పొందారు మీరు? యేసయ్య కన్నా ఎక్కువ దూషించబడ్డారా? యేసయ్య కన్నా ఎక్కువగా గాయపరచబడ్డారా? మరి ఎందుకు లాగేసుకొని పీకేసుకోవటం? చెప్పండి. దేవుని కన్నా ఎక్కువగా మనం ఏమి పొందలేదు. ఎందుకు
మరి ఇంత బాధపడిపోతూ ఉంటాం? దేవుని ప్రేమ సమాజానికి పంచకుండా సమాజానికి ఎప్పుడు దేవుని తెలుసుకునేది? దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటుంది? మనల్ని బట్టి బలా నమ్మకమైన నా మంచి దాసుడ అంటాడు ప్రభు. మనం చూసే అంటాడు. అంటే మీకు చాలా ధన్యులు. ఒకవేళ అనకపోతే ఈరోజే మనం సిద్ధపడాలి. ఈరోజు మనం సిద్ధపడవలసిన తప్పనిగా. ఏమి జరిగిందో తెలిసిందా అండి? ఏమి తెలియదు. మామూలు రోజుకి ఒకటి కాడికి 5 రోజులు 5 చచ్చిపోయే అవసరం గ్యాప్ లేకుండా మరణాలను చూసి కలవరపడిపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోతే రేపటికెళ్ళి మనకెందుకండి పగలు ప్రతీకారాలు అవసరం అంటారా? దేవుని మాట విని దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవిస్తే ప్రభువే మనల్ని చూసుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి కోరుకోవాలి, యెహోవాను పూర్ణహృదయంతో కోరుకోవాలి. చివరిగా ఆయన ఏమన్నాడంటే నిన్ను వలని ఇతరులను నీవు ప్రేమించాలి. ఒకవేళ అదే విషయాన్ని మాట్లాడుతూ ఒకసారి కూడా అంటాడు, సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. ఒకవేళ ప్రేమించకపోతే నరహంతకుడు అంటాడు. చూడండి, ఇదిగో 3:15 అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందు నిత్యదేమో ఎవరు చంపలేదుగా కాబట్టి నేను ఎవరికి అతితో పొడిచానో అని అనుకుంటున్నానేమో. నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతుడి కన్నా. ధర్మశాస్త్రం ప్రకారమేమో ఒక స్త్రీతో పాపం చేస్తే అది వ్యభిచారం. మరి కొత్త నిబంధన ప్రకారం అబ్బో ఇది ఇంకా భయంకరమైంది కదా. కాబట్టి ఆలోచించండి. దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచన చేసి వాక్యానుసారంగా వెళ్ళాలి. అది మన జీవితానికి క్షేమకరం. 4వదిగా మనం ఏం చేయాలంటే పాపాన్ని వదిలి దేవునికి ఇష్టానుసృతమైన జీవితం జీవించాలి. సామెతల గ్రంథం 28:13 ప్రకారం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి. సామెతల గ్రంథం 3 వచ్చేసరికి నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక చెప్పండి దేవాలంట ఆయన మీద ఆధారపడమంటాడు. ఇంకేమంటాడు? ప్రియమైన వాళ్ళ ఆధారపడడాన్ని బట్టి ఏం కలిగింది అంటాడు. చూడండి ఒక మాట మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. ఏమంటాడంటే అక్కడికి వచ్చేలోకి నీ పూర్వముందు యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకో, అప్పుడు ఆయన త్రోవలు సరళము చేయను. నేను జ్ఞానిని కదా యెహోవా యందు భయభక్తులు గురించి చెడుతనమని విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం అక్కడ ఉంది, బూస్ట్ హార్లిక్స్ లో ఉందా? మరి ఎక్కడ ఉంది? కాల్షియం టాబ్లెట్లో ఉందా? ఎక్కడుంది? ఎక్కడుందంట? ఆయనకు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన విడిచిపెడితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తాను. బలం పొందుకుని గొంతులు వేస్తావు, ఎగురుతావు, దేవుని శక్తిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు శక్తి కావాలంటే ఆ శక్తివంతుడైన ఆయన మాటలు వినగలగాలి. అప్పుడే మనం శక్తిని పొందుకోగలుగుతాం. లేకపోతే శక్తి లేని జీవ శవాల వలె మిగిలిపోతాం, ఆకులు వలె రాలిపోతాం, పగిలిపోతాం. రాలిపోయిన ఆకుకి ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఎండిపోయిన చెట్టుకి ఉండదు, దాన్ని తీసుకెళ్ళి తగలబెడతారు, బూడిదైపోయింది పక్కన పడేస్తారు. కానీ ఫలించే చెట్టుని ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. కానీ ఫలించే చెట్టుకి రాళ్ళు పడతాయా లేదా? ఖచ్చితంగా పడతాయి. దారికి పోయి ప్రతి ఒక్కరు రాయేసుకొని కొడతానే ఉంటాడు. అయినా ఆ చెట్టు ఫలించడం మానుకునిద్దా? లోకమేదో అన్నదని లోకాన్ని చూసి వెళ్ళిపోతాం. లోక ప్రకారం నేను నడుచుకోవాలని ఏదేదో చేయాలనుకోవటం నీ అవివేకం, నీ అమాయకత్వం. అవన్నిటి వల్ల నీకు ఒరిగేది లేదు, నీవు క్షేమాన్ని పొందేది. కానీ నువ్వు చేసేది వాక్యానుసారంగా ఉంటే చూశారు, అది మాత్రం నీ ఆత్మీయ జీవితాన్ని, క్షేమాన్ని, మేలును తీసుకుని వెళ్తుంది, నిత్య జీవాన్ని నీకు సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దిగవదేశం చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో అంటాడు, నిన్ను దేనిస్తానంటాడు. అన్ని విషయాలు నా మాట వింటే, నా ఆజ్ఞకు లోబడితే నీకు కావలసినవన్నీ ఇస్తాను అంటాడు. నిన్ను, నీ పిల్లలను, నీ పశువులను, నీకు సమస్తాన్ని ఇస్తానంటాడు. ఎప్పుడు చెప్పండి? వింటే విన్నట్టుగా ఉంటే కాదు, వింటూ నడుచుకుంటే. ఇందాక మనం అన్నామే, ధర్మశాస్త్రం వినటం వల్ల నీతిమంతులు కాదు, కానీ
దాన్ని అనుసరించి నడుచుకోవడం వలన మీరు దేవునికి స్తోత్రం. ఏమి జీవితంలో ప్రియమైన వారు భక్తుల జీవితంలో పాపం చేసి ఒడిచిపెట్టినటువంటి దారుణ జీవితంలో చూడండి అద్భుతాలు చేసాడు. పనికి మానటువంటి పాపం వైపు తప్పిపోయిన మాట వాస్తవమే, కానీ ప్రభువును పట్టుకున్న తర్వాత సరివేసుకున్న తర్వాత దేవుడు స్థాయిని పెంచాడు, కృపనిచ్చాడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకున్నంతకాలం అది కప్పుకున్నంతకాలం ఏదో ఒక రోజు అది విప్పబడుతుంది. ఏమంటే దొంగోడు ఏ రోజు దొరకకుండా పోతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు. తప్పు చేసిన ఏదో ఒక రోజు దొరికిపోతాడు. అది ఎక్కడ ఎక్కడైనా కావచ్చు, కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది నీ ఆత్మ జీవితానికి ప్రాముఖ్యం. ఐదవదిగా ప్రియమైన వారు విశ్వాసం మరియు నమ్మకం దేవుని మీద నీకు ఉండాలి. చెప్పలే ఉండాలంట. విశ్వాసము దేవుని మీద, దేవుని ప్రేమించే వారి దగ్గర ఏముండాలి? ఆయన ఆజ్ఞకు లోపడాలి. రెండవదిగా ఆయన పూర్ణ మనసుతో కోరుకోవాలి, ఇతరులను ప్రేమించాలి. నాలుగవదిగా ఏం చేయాలంట? ఏం చేయాలి? పాపముల విషయంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఐదవదిగా మనం ఏం చేయాలంటున్నాడంటే ఆయన్ని విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచగలగాలి. ఎప్పుడు? ఎల్లప్పుడు ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును నీ సహనమును. ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడా? చెప్పండి. ఎప్పుడు? అనారోగ్యంలో కూడా యెహోవా ఇచ్చారు, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. అంటావు నువ్వు? ఏం దేవుడు అంటే దేవుడిని బాధలు ఎందుకండి బాబు? వచ్చి చెప్పాలని ఆయన నమ్ముకోవడం వల్లే నమ్ముకోవాలందరూ బాగా ఉన్నారు, మాకే ఈ బాధలన్నీ అని అనుకుంటూ దేవునికి బాధపరిచే విధంగా నీ హృదయాన్ని గాయపరుచుకుంటున్నావా? నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? ఆలోచించేది. యోబు గారి జీవితంలో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాడు. మేలు కలిగించడానికి నువ్వు తగిన వారమా? కీడు అనుభవించడానికి తగిన వారము కామా? భక్తుడు అంటాడు, కష్ట సుఖములు జీవితంలో దేవుడే పెట్టేటట్టు ప్రసంగించుతాడు. ఏవో రంగంలో కూడా శ్రమ అనుభవించడానికే మనుషులు పుట్టేయడం సందర్భంలో రాస్తూ ఉంటాడు. అంటున్నారా? కాబట్టి ఒక అద్భుతం జరిగింది యోబు జీవితంలో. యోబు కష్టంలో ఉన్నప్పుడు లేనిపోయిన మాటలన్నీ ఆయన మీద అన్నారా? ఆ స్నేహితులు ఉన్నవాళ్ళు ఉంటారు. నీకు వచ్చిందంటే మొత్తానికి నువ్వు ఏదో చేశావు ఖచ్చితంగా, అందుకే నీకు వచ్చింది. లేకపోతే ఎందుకు వచ్చింది నీకు? అది లేనిపోయిన అబండాలు వేస్తే ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడేసి తట్టుకోలేకపోయాడు, బాధపడ్డాడు. చివరికి అన్నాడు, ప్రభు నేను మాట్లాడి నోరు మోసుకుంటాను. అయితే నువ్వు పని చేయి, నేను గురించి దూషించినటువంటి నీ స్నేహితుల గురించి మొదటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయనకి ప్రార్థన చేస్తే జీవికి స్వస్థత వచ్చిందండి. దేవుడికి స్వతంత్రం చెప్పండి. ఆయన బాధపడదు, నా బాధ పోయేది ఎక్కడ బాబు? ఆయన కోసం ప్రార్థన చేయమంటే ఇప్పుడు నాకే బాధ ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ప్రభు నేను స్వస్థపడతానని చెప్పాలా? కానీ దేవుడు అన్నాడు, మొదటికి వారి కోసం రెండంతల మేలు పొందుకున్నాడు. చూసారా? దేవుని మాట వింటే, దేవుని మీద నమ్మిక ఉంచితే సందేహించకూడదు. ఎప్పటికీ నీలో ఊపిరున్నంత వరకు సందేహించనే. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు. అయితే వాగ్దానం నెరవేర్చబడట్లేదంటే నీ జీవితంలో అవిదేవి నెరవేరుంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక ఈ మాటలు ముగిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా? ఆయన పూర్ణ మనసుతో నీవు సేవిస్తున్నావా? ఇతరులను క్షమిస్తున్నావా? నీ సహోదరుల్ని నీలో పాపంతో ఇంకను విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టమైన ఇంకను చేస్తూనే ఉన్నావా? దయచేసి గమనించండి. ఒకవేళ నువ్వు సచ్చేలోపు నీలో పగలో ప్రతీకారాలు ఎవరినైనా క్షమించకుండా ఉన్నావనుక ఖచ్చితంగా పోయేది నరకానికి. అందులో డౌట్ ఏమి లేదు. వాస్తవ సత్యం. ఒక దైవసేవకుడు గురించి ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన అంట ప్రభు పరలోకం తీసుకుని వెళ్ళాడంట. వెళితే మంచి చాలా సంఘాలు కట్టాడు. ఆయన
ఆయన చాలా ప్రేమించేటట్ట. ఆయన గురించి మాట్లాడుతూ ప్రభు అంత పరలోక రాజ్యం పెడితే నేను ఎన్ని సంఘాలు పెట్టి ఎంతో గొప్ప చేశానని చెప్పేసి ఆయన పరలోక పడుతుందంటే ఆయన పరలోక పడతాను కొన్ని ఆయన సిద్ధపడుతుంటే ఇక్కడ తోతలు వచ్చి నువ్వు చేసేది బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను ఒక అవిధేయత ఒకటి ఉంది. అదేంటి నీ సహోదరుని నీవు ద్వేషించావు. ప్రభు ఒక్క అవకాశం ఇవ్వ, ఒక్క అవకాశం కేకలేస్తాడంలో బయలుదేరి ఏంది 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 అని అంటే ప్రభువు జరిగిన సన్నివేశాన్ని తెలియపరిచాడు. నువ్వు ఎన్నైనా చేయొచ్చు. అందుకే ఒక మాట అంటాడు, నువ్వు మ్రోగిడి కంచు వలే ఉన్న ప్రేమ లేకపోతే ఎంత గొప్పగా నువ్వు ప్రవచించగలిగిన అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా 2026 సంవత్సరం అంతా ప్రభు నీకు ఒకవేళ గ్రేస్ కృపగా దేవుడు ఇచ్చాడేమో. ప్రభు మాటకు లోపడు, ప్రభు మాటకు జీవించు, దేవుడి మాటలు మొదలు భద్రపరిచి నడిపించను కాక. సమయం ఇచ్చింది సార్.